హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? స్టూడెంట్స్, తెలంగాణ రౌండ్ 2 ఎంబీబీఎస్కి సంబంధించి మనకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయాయి. సో ముందుగా ఎవరికైతే రిజల్ట్ వచ్చిందో మీ అందరికీ కంగ్రాచులేషన్స్. రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి ఇంకా అలాట్మెంట్ పీడిఎఫ్ రిలీజ్ చేయలేదు వీళ్ళు. సో tsmedadm.tsch.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ వెబ్ అలాట్మెంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత స్టూడెంట్ అలాట్మెంట్ ఆర్డర్ అని వస్తుంది. ఆ తర్వాత క్లిక్ హియర్ టు పే అని వస్తుంది. మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆ క్లిక్ చేయగానే మీరు పేమెంట్ ఏం అడగదు. ఆ తర్వాత మీకు సీట్ వచ్చిందో లేదో చూపిస్తుంది. సో సీట్ రాని వాళ్ళకి నాట్ అడ్మిటెడ్ ఇంటూ ఎనీ కాలేజ్ అని కనిపిస్తుంది. ఒకవేళ సీట్ వచ్చుంటే మీకు నెక్స్ట్ పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు రౌండ్ 2లో కొత్తగా వచ్చింటే మీరు 12,000 పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ రౌండ్ 1లో వచ్చి రౌండ్ 2లో అప్గ్రేడ్ అయ్యింటే మీకు డైరెక్ట్గా అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో 16th అక్టోబర్ వరకు టైం ఇచ్చారు. సో ఎవరికైతే అప్గ్రేడ్ అయ్యిందో వాళ్ళు ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నుంచి మీ డాక్యుమెంట్స్ ఫీజు తీసుకొని మళ్ళీ సెకండ్ రౌండ్లోకి వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో కొంచెం లాంగ్ ప్రాసెస్ కాబట్టి 16th అక్టోబర్ వరకు టైం ఇచ్చారు. ఓకేనా? అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఫస్ట్ రౌండ్లో దగ్గరికి వెళ్ళండి. ఆ తర్వాత అక్కడ నుంచి తీసుకొని రౌండ్ 2లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి. అలాగే రౌండ్ 2లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా రిపోర్ట్ చేయాలనేది నేను ఆల్రెడీ రౌండ్ 1 అప్పుడే వీడియో చేశాను, అది చూడండి. సో ముందుగా కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. అండ్ ఎవరికైతే సీట్ వచ్చిందో మీ మార్క్స్ ఎన్ని, అలాగే మీకు కేటగిరీ ఏంటి, ఏ కాలేజీలో వచ్చిందని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీళ్ళు అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేయలేదు కాబట్టి మన కట్ ఆఫ్ మీద ఐడియా ఉండదు. అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేయగానే నేను వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.